ఈడోడ చూడు టైం మిషన్ ఎక్కండి యవ్వనం పొందండి అన్నట. ఈ టైం మిషన్ ఎక్కితే మీరు యువకులుగా మారుతారని అన్నట. ఎవడో వృద్ధులకు కాన్పూర్లో దంపతులు ఎరేసిరట, 35 కోట్లతో పరారైనట. ముసలోడు యువకుడు ఎట్లయితాడు? అట్లా కూడా నమ్మిరట, మిమ్మల్ని యవ్వనంగా మారుస్తామని నమ్మి 35 కోట్లు కట్టిరట వానికి అందరు కలిసి. వాడు 35 కోట్లతో పరారు. టైం మెషిన్ ద్వారా అనుకుంటే వెనుకటి కాలానికి ముందు కాలానికి వెళ్ళొచ్చు. ఈ కథాంశంతో 90లో సినిమా వస్తే తెర మీద ఆ మాయాజాలానికి మైమరిచిపోయి భూత భవిష్యత్తు కాలాల్లో మనము కూడా ప్రయాణించి మురిసిపోయాం. యూపీలోని కాన్పూర్లో ఒక టైం మిషన్ వచ్చేసింది. కాకపోతే ఇది కాలాన్ని వెనక్కి నెట్టేసి 65 ఏళ్ల ముసలి వాళ్ళను కొన్ని నెలల్లోనే 25 ఏళ్ల నవ యవ్వనులుగా చేస్తుంది. ఈ మాట కాన్పూర్కు చెందిన ఒక దంపతులు చెబితే అక్కడి పెద్ద మనుషుల్లో చాలామంది నమ్మేసిరట. డబ్బులు పోతే పోని కానీ ఈ నెరసిన జుట్టు, ముడతలబడ్డ తనువు, చేతికి ఊత కర్ర అన్నీ పోయి మళ్ళీ యవ్వన సిరికి సంతరించుకొని చలాకీగా తిరగొచ్చని ఆశపడ్డారట. ఆ దంపతులు చెప్పినంత మొత్తం కట్టేసిరట. ఆ డబ్బంతా 35 కోట్ల మేర పోగయ్యేసరికి బిచానా ఎత్తేసిందా జంట. కాన్పూర్కు చెందిన రాజీవ్ కుమార్ దూబే, ఆయన భార్య రష్మి దూబే చేసిన ఘరానా మోసం ఇది. ఈ మహానుభావులు ఇద్దరు ఇల్లే. ముసలోళ్ళంతా యవ్వనంగా మారుతారు, యువకులు అవుతారు అనగానే పైసలున్న వాళ్ళంతా కట్టిరట అయితమేమో అని. టైం మిషన్ అనగానే అందులో ఎక్కంగానే మీరు వెనకటి కాలానికి పోతారన్నారట. అసలు వాడు ఎట్లా అన్నాడు, వీళ్ళు నమ్ముడు ఎట్లా? అయితే ఇది మంచిగా వాళ్ళకి పైలట్ ప్రాజెక్ట్ కింద కూడా దాన్ని మొత్తం డెమో చూపించారనమాట. ఆ నగరంలో రివైవల్ వరల్డ్ పేరుతో ఫిజియోథెరపీ కేంద్రాన్ని తెరిచిరట వీళ్ళిద్దరు. లోపల టైం మిషన్ పేరుతో కళ్ళు చెదిరేలా ఒక యంత్రాన్ని తయారు చేసిరట. ఆ టైం మిషన్ ఇజ్రాయెల్లో తయారైందని, ప్రత్యేకంగా తెప్పించామంటూ కరపత్రాలు కూడా పంచిపెట్టిరట. నగరంలో పలుచోట్ల హోర్డింగ్లు పెట్టిరట. చూడు ఎట్లుందో. 6,000 నుంచి 90,000 దాకా రకరకాల ప్యాకేజీలు పెట్టిరట. స్కీమ్లో చేరాలి అనుకున్న వారు ఇతరులను చేర్పిస్తే డిస్కౌంట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చిరట. పెద్ద సంఖ్యలో చేరిన వృద్ధులను వైద్య పరీక్షల పేరుతో కొంతకాలం మభ్యపెడుతూ వచ్చిరట. అయితే రేణూ సింగ్ అనే ఒక పెద్దావిడకు అనుమానం వచ్చి రాజీవ్, రష్మిలపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఆ దంపతులకు 7 లక్షలు కట్టానని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిజియోథెరపీ సెంటర్కు వచ్చి ఆ టైం మిషన్ పరిశీలించారు. అయితే టైం మిషన్ ప్రక్రియ విశ్వసనీయతపైన బాధితుల్లో అనుమానాలు మొదలయ్యాయని గుర్తించగానే రాజీవ్, రష్మి కలిసి విదేశాలకు చెక్కేసినట్లు భావిస్తున్నారు. 35 కోట్లతోని ఖతం. మరి ఆ హోర్డింగ్లు కట్టినప్పుడు ఏం చేశారు పోలీసులు? ఇట్లుంటుంది మనతోని. ఇక మీరు గీదానికే మోసపోయిన వాళ్ళు ఈ సైబర్ నేరగాళ్ళకి మోసపోరని ఏమన్నా ఉందా? ఓటీపీ చెప్పురు రానగా మీకు మీరు 5,000 కడితే ₹1,00,000 వస్తాయని ఓటీపీల కాడ నుంచి మొత్తం డెబిట్ కార్డ్ నెంబర్ల దగ్గర నుంచి, క్రెడిట్ కార్డ్ నెంబర్ల దగ్గర నుంచి అని చెప్పి పడేస్తుంది.